శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనం భగవద్గీత శ్లోకాలలో ముఖ్యమైన శ్లోకాలు చెప్పుకుంటున్నాం కదా. అందులో ఇవాళది మనం చెప్పుకోబోయేది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు భూత్మా తే సంఖ్యోస్త్వా కర్మణి. నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికి నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు అని కృష్ణ పరమాత్ముల వారు తెలియచేస్తున్నారు. విద్యుక్త ధర్మాలు, దుష్కర్మలు, అకర్మ అనే 3 రకాల విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనిషికి అబ్బినట్టి ప్రకృతి గుణాలను అనుసరించి ఉపదేశించబడిన కర్మలే విద్యుక్త ధర్మాలు. దుష్కర్మలు అంటే ప్రామాణికుని అనుమతి లేకుండా చేసే కర్మలని అర్థము. విద్యుక్త ధర్మాలను చేయకపోవటము అకర్మ. అర్జునుడు అకర్మునిగా కావద్దని, ఫలాసక్తి లేకుండా విద్యుక్త ధర్మము నిర్వహించాలని భగవంతుడు ఉపదేశించాడు. తన కర్మఫలం పట్ల ఆసక్తుడయ్యేవాడు కర్మకు కూడా కారణమవుతాడు. ఆ విధంగా అతడు అట్టి కర్మఫలాలచే సుఖి లేదా దుఃఖి అవుతాడు. విద్యుక్త ధర్మాలకు సంబంధించినంత వరకు వాటిని నిత్య కర్మ, అత్యవసర కర్మ, ఇష్టమైన కర్మ అని 3 తరగతులుగా విభజించవచ్చును. శాస్త్ర దేశానుసారముగా ఫలావాంఛ లేకుండా విధిగా నిర్వహించబడే నిత్య కర్మ సత్వగుణ కర్మ అవుతుంది. ఫలముతో కూడిన కర్మ బంధకారణం అవుతుంది కనుక అట్టి కర్మ మంగళకరము కాదు. విద్యుక్త ధర్మం విషయంలో ప్రతి ఒక్కరికి సొంత అధికారము ఉన్నది, కానీ ఫలాసక్తి లేకుండా అతడు వర్తించాలి. అటువంటి అపేక్షారహితమైన విద్యుక్త కలాపాలు నిస్సందేహంగా మనిషిని మోక్షపదానికి నడిపిస్తాయి. కనుక ఫలాసక్తి రహితంగా విధిగా యుద్ధం చేయమని అర్జునునికి భగవంతునిచే ఉపదేశించబడింది. యుద్ధంలో అతడు పాల్గొనకపోవడం ఇంకొక రకమైన ఆసక్తి. అటువంటి ఆసక్తి మనిషిని ఏనాడు మోక్షపదానికి నడిపించదు. ఏ ఆసక్తి అయినా అది మంచిదే కానీ చెడ్డదే కానీ బంధానికి కారణమవుతుంది. అకర్మ పాపమయము కనుక విధిగా యుద్ధము చేయటమే అర్జునునికి ఏకైక మంగళకరమైన ముక్తిపదము. జయ శ్రీమన్నారాయణ.